సేవలు అందించిందని ప్రశంసలు పొందుతూ 100కు పైగా అవార్డులు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఆ పోలీస్ వ్యవస్థ యొక్క ప్లేస్ ఎక్కడుందండి? 36కు పడిపోయింది. 36 కంటే చిట్ట చివరి స్థానంలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖ యొక్క పనితీరును బట్టి కేంద్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన ర్యాంకింగ్ అండి అది. అంటే ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా ఈ రోజున వీళ్ళంతా కూడా మరి వాళ్ళ పాలనలో రుజువు చేయడం జరిగింది. ఎంతసేపు కూడా హోంమంత్రి అనిత గారు జగనన్న జపం తప్ప ఇంకో పని లేదు ఆవిడకి. ఈ రోజున ఇంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది యువతులు ఇబ్బంది పడుతున్నారు. వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత మనకు ఉందన్న ఇది లేకుండా ఎంతసేపు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఏదో ఒకటి మాట్లాడి నోటికి వచ్చినవన్నీ కూడా మాట్లాడేసి సభ్యతా సంస్కారాన్ని మర్చిపోయి ఏవేవో మాట్లాడేసి అవాకులు చవాకులు ఏదో వాళ్ళ నాయకుడి యొక్క మెప్పును పొందాలని చూస్తున్నారే కానీ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి ఇచ్చిన మరి అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడా లేదు. ఈ రోజున మరి ఈ 3 నెలల కాలంలో 2026లో ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి 3 నెలల కాలంలో నా దగ్గర డేటా ఉందండి. నిజంగా చూసినట్లయితే ఇవన్నీ కూడా ఈ 3 నెలల కాలంలోనే చిన్నారుల మీద, యువతుల మీద, మహిళల మీద జరిగిన మరి ఈ అత్యాచారాలకు కానీ, దాడులకు కానీ, అఘాయిత్యాలకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు ఖండించట్లేదు? అంటే వీళ్ళ పరిపాలన అంతా కూడా మాటల వరకే పరిమితమైందా? ఈ రోజున రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలని కోరుకుంటున్నారు. మరి అది ఎందుకు అందించట్లేదు? అందించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంది? ఈ రోజున వారి శాఖలో వారి పనితీరు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా ర్యాంకింగ్లు ఇచ్చున్నారు వాళ్ళ మంత్రులకి. మరి హోంమంత్రి అనిత గారిది కూడా ఏ ర్యాంకో మనం చూసాం. ఇక్కడ రాష్ట్రంలో కూడా చిట్ట చివరి ర్యాంకు, అలానే దేశవ్యాప్తంగా కూడా పోలీస్ శాఖలో కూడా చిట్ట చివరి ర్యాంకులోనే వారు ఉండడం అనేది మనమందరం కూడా గమనిస్తున్నాం. అయితే ఈ రోజున మేమందరం కూడా పోలీసులకి స్వేచ్ఛనివ్వండి, ఎంతసేపు కూడా మా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారు, వారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఈ పోలీసులందరినీ కూడా మీ సొంత కార్యకర్తలను వాడుకున్నట్లు వాడుకోవడం కాకుండా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళని పనిచేసే విధంగా ఆ శాఖని ఉపయోగిస్తే వాళ్ళు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించడానికి కొంతలో కొంతైనా వారి డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుంది. జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ను తీసుకురావడం జరిగింది. ఆ దిశ యాప్ వల్ల చాలామంది మహిళలు, విదేశాల నుండి వచ్చిన మహిళలు కూడా తమను తాము రక్షించుకోవడం జరిగింది. ఈ రోజున ఆ దిశ యాప్ యొక్క పేరు